అందరికీ నమస్కారం. కళ్యాణము చూతము రారండిలో భాగంగా ఇప్పుడు తలంబ్రాలు. జానక్యాః కమలామలాంజలి పుటేయాః పద్మరాగాయితాః అంటూ తలంబ్రాల వైశిష్ట్యంను తెలియజెప్పు ఈ శ్లోకం లేని శుభలేఖ మనకు కనపడదు. వివాహ ఘట్టంలో మంగళసూత్ర ధారణం తర్వాత ప్రధానమైనది తలంబ్రాల ఘట్టమే. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి కార్యక్రమంలో ప్రతి కార్యం వెనక ఒక పరమార్థం దాగి ఉంటుంది. అసలు తలంబ్రాలు ఏమిటి, దాని అర్థం ఏమిటి చూద్దాం. తల మీద పోయబడే ప్రాలు బియ్యమే తలంబ్రాలు. దీనిని అక్షతారోహణం అని కూడా అంటారు. అంటే తలపై నుండి రాలిపడేవి అని అర్థం. అమ్మాయి అడుగుపెట్టే ఇంట్లో సిరి సంపదలు కూడా అలా వచ్చి పడాలి అని దీనిలో ఉన్న పరమార్థం. ఈ తలంబ్రాలు పోసుకోవటం ఆనందానికి అన్యోన్యతకు కూడా సూచన. వివాహంలో వధూవరులు పరస్పరం తలంబ్రాలు పోసుకోవటం అనేది చాలా సరదాగా సాగే ఉత్సాహవంతమైన ఘట్టం. వధూవరులు ఇరువురు పసుపుతో కలిపిన అక్షతలను దోసిళ్లతో ఒకరి తలపై ఒకరు పోసుకోవటాన్ని తలంబ్రాలు అంటారు. దీనికి అక్షతలను ఉపయోగిస్తారు. అక్షతలు అంటే క్షతం కానివి అని అర్థం. క్షతః అంటే విరుగునది అని అర్థం. అక్షతః అంటే విరగనిది అనగా విడదీయరాని ప్రేమబంధం కలదని భావం. తలన్ ప్లస్ ప్రాలు అనగా తల నుండి కిందికి జారేవి అని అర్థం. అక్షతలు అంటే నాశనం లేనివి అని కూడా అర్థం. వీరి జీవితం కూడా నాశనరహితంగా ఉంటుందని చెప్పడం కోసమే ఈ తలంబ్రాల తంతు. అందుకే తలంబ్రాలకు ఉపయోగించే బియ్యంలో విరిగిన బియ్యం లేకుండా చూడాలి, విరిగిన ఉంటే తీసివేయాలి. అలాగే తలంబ్రాలకు ఎంచుకునే బియ్యానికి కొన్ని కొలతలు ఉంటాయి. అవి ఆయా ఇంటి ఆచారాలను బట్టి ఉంటాయి. ఈ తలంబ్రాలని కలిపే విధానం అంతా గౌరీ పూజలో చెప్పారండి. ఆవు నెయ్యి, పసుపుతో ఈ తలంబ్రాల బియ్యం కలుపుతారు. కొన్ని సంప్రదాయాల్లో అయితే బియ్యాన్ని నానబెట్టి కడిగి ఆరబెట్టి ఆ తెల్ల బియ్యాన్నే ఉపయోగిస్తారండి. వాళ్ళు పసుపు ఇవన్నీ ఏం కలపరు. ఈ తలంబ్రాల ఘట్టం చూడటానికి ఎంతో వేడుకగా ఉంటుంది. పెండ్లికి వచ్చిన వారందరూ వివాహ ఘట్టాల్లో దేనిని చూడకపోయినా తలంబ్రాలు చూడటానికి పిన్న పెద్ద అందరూ వధూవరుల చుట్టూ చేరతారు. చిన్నవారు రాబోయే వారి వివాహ సంబరాన్ని తలుచుకుంటే పెద్దవారు తమ వివాహం నాటి రోజులను గుర్తు చేసుకుంటారు. అంత గొప్పది ఈ తలంబ్రాల ఘట్టం. వధూవరుల గృహస్థాశ్రమం శుభప్రదంగా మంగళప్రదంగా ఉండాలని మంగళద్రవ్యాలతో చేయించే పవిత్రమైన వైదిక ప్రక్రియ ఈ తలంబ్రాల ప్రక్రియ. ఇది పసుపు, బియ్యం, ఆవు నెయ్యి, ఆవు పాలు అనే మంగళద్రవ్యాలతో ఈ తంతును జరిపిస్తారు. సంపదలు, ఆయుష్, సంతానం, కీర్తి ప్రతిష్టలు వృద్ధి పొందాలని, సుఖశాంతులతో నిండు నూరేళ్లు ఈ వధూవరులు కలిసి జీవించాలని వేద మంత్రాల నడుమ సాగుతుంది తలంబ్రాల ప్రహసనం. మరి సామాన్య మానవుడు పోసుకునే తలంబ్రాల్లోనే ఇంతటి వైశిష్ట్యం ఉంటే ఆ భగవంతుడికి పోసే తలంబ్రాలు ఇంకెంత గొప్పవో కదా. అందుకే భగవంతుడికి పోసే తలంబ్రాలు అత్యంత విశిష్టతను సంతరించుకున్నాయి. కందర్ప జనకునికి కమలాదేవికి పెండ్లి పందిరిలోన తలంబ్రాలు నేడు అంటూ అన్నమయ్య ఆ దేవదేవుని కళ్యాణ వేడుకలో పాడారు. స్వామికి చేసిన కళ్యాణ తలంబ్రాలు శిరస్సును ధరిస్తే తమకన్నీ శుభాలే కలుగుతాయని, తమ దాంపత్యం ఆనందంగా సాగుతుందని భక్తుల నమ్మిక. అందుకే స్వామికి చేసిన కళ్యాణ తలంబ్రాలను మన పెళ్ళిళ్ళలో ఉపయోగించే తలంబ్రాల బియ్యంలో కలుపుతారు. ఈ తలంబ్రాల బియ్యంలో కొన్ని ముత్యాలను కూడా కలుపుతారు. ఈ ముత్యాలను ఎందుకు కలుపుతారో ఇప్పుడు చూద్దాం. చంద్రుడు మనఃకారకుడు. నవగ్రహాలలో ఒకడై మానవుల మనశ్శాంతికి, మనోవైకల్యాలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తాడు. మనస్సు మీద ప్రభావాన్ని చూపే ముత్యాలను తలంబ్రాలలో కలపటానికి ఒక కారణం ఉన్నది. ముత్యం చంద్రుని సంకేతం. మనస్సుకు ప్రశాంతత కలిగించేవాడు చంద్రుడు.
అటువంటి చంద్రగ్రహం అనుకూలత కోసం తలంబ్రాలలో ముత్యాలను కలుపుతారు. ఆలుమగల దాంపత్యం మనస్సుపై ఆధారపడి ఉంటుంది. ముత్యాలు కలిపిన తలంబ్రాలు శిరస్సుపై పోసుకోవటం ద్వారా భార్యాభర్తల యందు అనురాగం పెంపొంది అన్యోన్యంగా జీవించటానికి ప్రతీక ఈ ముత్యాల తలంబ్రాలు అని పండిత వాక్కు. స్వామి కళ్యాణం లోక కళ్యాణ కారకం. స్వామి తలపై జాలువారిన ముత్యాల తలంబ్రాలు మనశ్శాంతి కారకమై ఆలుమగల నడుమ అనురాగ అన్యోన్యతలను స్వామి పెంపొందించుతాడు. అందుకే స్వామి కళ్యాణ తలంబ్రాలను మన తలంబ్రాల బియ్యంలో కలిపి శిరస్సును ధరించటం వల్ల స్వామి కృపాకటాక్ష వీక్షణాలు మనపై సమృద్ధిగా ప్రసరిస్తాయని ప్రగాఢ విశ్వాసం. ఈ తలంబ్రాలు పోయటానికి ముందు పురోహితులు వధూవరుల చేతులను దర్భలతో తుడిచి దోసిలిలో ఎండు కొబ్బరి చిప్పతో 2 సార్లు పసుపు కలిపిన బియ్యాన్ని పోసి ఆపై కొద్దిగా పాలను వేసి తలంబ్రాలను సిద్ధం చేస్తారు. ఆ విధంగా సిద్ధం చేస్తూ కొన్ని మంత్రాలను పఠిస్తారు. యజ్ఞో మే కామ సమృజ్యతాం, పశువో మే కామ సమృజ్యతాం, శ్రియో మే కామ సమృజ్యతాం అంటూ మంత్రాలను చదువుతారు. వీటి అర్థం ఇప్పుడు తెలుసుకుందాం. మంత్రాల మధ్య వరుడు దోసిలిలో ఎండు కొబ్బరి చిప్పలో తీయించిన తలంబ్రాలు వధూతలపై మొదట పోయిస్తూ నీ వలన నాకు సంతానం అభివృద్ధి చెందుగాక అని వరుడితో అనిపిస్తారు. ఇంకా కపిల గోవులను స్మరించి దానం పుణ్యం చేయాలని, శాంతి పుష్టి తుష్టి వృద్ధి కలగాలని, విఘ్నాలు తొలగి ఆయుష్ ఆరోగ్యం క్షేమం మంగళం కలగాలని, సత్కర్మలు వృద్ధి చెందాలని, నక్షత్రాలు సోముని వల్ల దాంపత్యం సజావుగా సాగి సుఖశాంతులు కలగాలని పురోహితుడు మంత్రాల ద్వారా పలికిస్తాడు. దానికి వధువు సమాధానం చెప్పకుండా అంగీకార సూచకంగా పురోహితుడు చెప్పిన పద్ధతిలో వరుడిలాగే తలంబ్రాలు తీసుకొని వరుని తలపై పోస్తుంది. మొదటిసారి అలా పోస్తున్నప్పుడు పుట్టబోయే సంతానానికి పాల కొరకు అనే అర్థం వచ్చే రీతిలో నా పశు సంపద అభివృద్ధి చెందుగాక అని వధువుతో అనిపిస్తారు. దీనికి అంగీకార సూచకంగా వరుడు రెండవసారి తలంబ్రాలు పోస్తాడు. ఇలా 3 పర్యాయాలు ఇలాంటి అర్థం వచ్చే మంత్రాలు చదువుతుంటే వధూవరులు తలంబ్రాలు పోసుకుంటారు. ఇక 4వసారి ఇద్దరు ఒకేసారి ఇద్దరి చేతులు పెనవేసుకున్నట్లుగా ముందుకు చాపి దోసిళ్లతో ముందుకు చాపి ఇద్దరి చేతులు పెనవేసుకొని ఉన్నాయా అన్నట్లుగా ఉంచుతారు. ఇద్దరూ కలిసి శ్రియో మే కామ సమృజ్యతాం అంటే మాకు కావలసిన సిరి సంపదలు సమృద్ధిగా ఉండాలి అని కోరుకుంటారు. ఈ మంత్రాల ద్వారా వధూవరులిద్దరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లాలని కోరుకుంటారు. పూర్వకాలంలో వధువును ధాన్యలక్ష్మిగా భావించేవారు. ఓ వధువ, నీవు మా ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంట ధనధాన్యాలు కుప్పలు తెప్పలుగా విరివిగా ఉండి మన జీవనానికి ఆధారభూతమైన ధాన్యంతో మనం నిత్య సంపదలను కలిగి ఉండాలని చెబుతూ వరుడు వధువు తలపై తలంబ్రాలు పోస్తాడు. ఈ విధంగా పురోహితుల మంత్రాల మధ్య 4 సార్లు పోసుకున్న తర్వాత ఇహ ఆట మొదలవుతుంది. సిగ్గు బిడియం మొహమాటం అనేవి లేకుండా ఈ వధూవరులిద్దరూ పోటీతత్వంతో ఎవరికి వాళ్ళు గెలవాలి అనే పట్టుదలతో చిలిపి చూపులతో కవ్వింతలతో పులకింతలతో చిలికింతలతో మొదట దోసిళ్లతో మొదలైన తలంబ్రాలు చివరికి పళ్ళాలను సైతం పైకెత్తి పోసుకునేదాకా వస్తారు. ఆ సమయంలో చుట్టూ అందరూ ఉన్నారనే విషయం కూడా వాళ్ళకు గుర్తుండదు. దానికి తోడు వధువు తలంబ్రాలు పోసేటప్పుడు వరుడు తరఫు వాళ్ళు వరుణ్ణి వెనక్కి లాగుతూ ఉంటారు వధువుకు అందకుండా. అలాగే వరుడు పోసేటప్పుడు వధువు తరఫు వాళ్ళు ఆ సమయంలో వధూవరులే కాకుండా వాళ్లను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు కూడా, ఈ తంతును చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కాసేపు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి ఎవరి స్మృతుల్లో వాళ్ళు ఎవరి ఊహల్లో వాళ్ళు తేలుతూ ఉంటారు. ఆ సమయంలో సన్నాయి మేళం వాళ్ళు కూడా
పిడికిట తరంబ్రాల పెళ్ళి కూతురు, కొంత పెడమరినే నవ్వేనే పెండ్లి కూతురు అంటూ మంగళవాద్యాలను జోరుగా వాయిస్తూ ఉంటారు. ఈ నవనాగరిక సమాజంలో తరంబ్రాలతో పాటుగా రకరకాలవి అంటే ఈ థర్మాకోల్ బాల్స్ అని, చెమ్కీలని, ఇంకా ఏవేవో రకరకాలుగా చేరుస్తున్నారండి. ఇవన్నీ వేడుక. ఈ వేడుకలన్నీ అయిన తర్వాత ఈ విధంగా సంతోషాల మధ్య, సరదాల మధ్య తరంబ్రాల కార్యక్రమం ముగుస్తుంది. నెక్స్ట్ భాగంలో, తర్వాత భాగంలో మళ్ళీ కలుద్దాం.